ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్‌ని చెప్తున్నాను. ఫస్ట్‌ది ఏంటి అనంటే, మనం ఒక వెబ్‌సైట్‌లో ఏదైనా కంటెంట్ చూసినట్టయితే, దాని మీద మౌస్‌ని ఇలాగా మూవ్ చేస్తున్నట్టయితే, ఆ కంటెంట్ అనేది సెలెక్ట్ అవుతుంది. దాని మీద రైట్ క్లిక్ చేసినా మనకి కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, అసలు మనకి ఇలా కంటెంట్ అనేది సెలెక్ట్ అవ్వకుండా ఉండాలి అనంటే, మనకిక్కడ ఏ కంటెంట్ సెలెక్ట్ అవ్వకూడదో, ఆ ఎలిమెంట్‌నైనా సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం వెబ్ పేజ్‌లో మొత్తం ఏది సెలెక్ట్ అవ్వకూడదంటే బాడీ ట్యాగ్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఓన్లీ పారాగ్రాఫ్‌కి ఇస్తున్నా. ఈ పారాగ్రాఫ్‌లో మనం ఏం యూజ్ చేయాలంటే, యూజర్ సెలెక్ట్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసి, దానికి వాల్యూ నన్ అని ఇవ్వాలి. సో, ఇప్పుడు మనకి ఇందాక బ్లూ కలర్‌లో హైలైట్ అయ్యి వచ్చింది కదా! ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా నాకు ఆప్షన్ రావట్లేదు. అక్కడ మనకి సెలెక్ట్ అవుతేనే రైట్ క్లిక్ చేసినప్పుడు కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి సెలక్షన్ అనేది లేదు కాబట్టి రావట్లేదు. అండ్ ఇప్పుడు నేను ఇంకొక డివిజన్ తీసుకుంటున్నా. ఆ డివిజన్‌లో సమ్ కంటెంట్ రాస్తున్నా. ఇప్పుడు మనం డివిజన్ చూసుకున్నట్టయితే ఆ డివిజన్‌లో ఇది డివిజన్‌లో రాసాను. ఇది సెలెక్ట్ అవుతుంది కానీ ఈ పైది సెలెక్ట్ అవ్వట్లే. ఎందుకనంటే ఓన్లీ పారాగ్రాఫ్ కంటెంట్‌కి మాత్రమే సెలెక్ట్ నన్ అని ఇచ్చాం కాబట్టి. నెక్స్ట్‌ది మనకి కర్సర్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది కదా! ఆ ప్రాపర్టీకి బై డిఫాల్ట్ కర్సర్ అంటే ఏంటి? మనకు మౌస్ ఇక్కడికెళ్ళినప్పుడు వచ్చేదనమాట. ఇప్పుడు నేనొక బటన్ గూడా తీసుకొని చెప్తున్నాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కర్సర్ అనేది వస్తుంది. టెక్స్ట్‌కైతే ఇలా వస్తుంది. అండ్ బటన్‌కైతే ఇలా వస్తుంది. ఎ యారో సింబల్ లాగా. అదే మనం యాంకర్ ట్యాగ్ తీసుకున్నట్టయితే హ్యాండ్ సింబల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ బై డిఫాల్ట్ ఉన్నదానికి మోడిఫికేషన్స్ అనేవి చేయొచ్చు. ఇప్పుడు నేనిక్కడ క్లిక్ చేస్తుంటే మనకి హ్యాండ్ సింబల్ అనేది వస్తుంది. సో, సీఎస్ఎస్‌లో బై డిఫాల్ట్ కర్సర్స్‌కి కొన్ని షేప్స్ అనేవున్నాయి. సో, ఇక్కడ నేను పారాగ్రాఫ్ ఎలిమెంట్ తీసుకుంటున్నా. దానికి కర్సరు అనే ప్రాపర్టీలో ఇక్కడ మనకి కాపీ, కాంటెక్స్ట్ మెన్యూ, కాల్ సేజు ఇలా బై డిఫాల్ట్ కొన్ని ఆప్షన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇవి కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి నచ్చిన ఇమేజ్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. సో, ఇంతకు ముందయితే మనకిక్కడ పెట్టగానే ఇలాగా రాలేదు. ఇప్పుడొస్తుంది. ఇప్పుడు ఎలాగొస్తుంది యారో సింబల్ వచ్చి ఇక్కడ లోడింగ్ అవుతున్నట్టు వచ్చింది. ఎందుకంటే మనం కర్సర్ వాల్యూ ప్రోగ్రెస్ అని ఇచ్చాం కాబట్టి. అదే ఇక్కడ నేను కాంటెక్స్ట్ మెన్యూ అని ఇస్తున్నా ఇప్పుడు. ఇప్పుడు కాంటెక్స్ట్ మెన్యూ అని ఇచ్చాం కాబట్టి జస్ట్ నార్మల్‌గా యారో సింబల్ అనేదొచ్చింది. అదే ఈ ప్లేస్‌లో పాయింటర్ అని ఇస్తే హ్యాండ్ సింబల్ ఒస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఈ ప్లేస్‌లో మనకి ఆల్ హెచ్‌టీఎంఎల్‌లో ఉన్న డిఫాల్ట్ ఆప్షన్స్ కాకుండా మనకి నచ్చిన ఇమేజ్‌ని గూడా సెలెక్ట్ చేయొచ్చు. అదెలా అంటే ఈ కర్సర్ అనే ప్రాపర్టీలో యూఆర్ఎల్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి ఆ ఇమేజ్ యొక్క పాత్ ఇవ్వాలి. ఆ ఇమేజ్ అనేది ఈ హెచ్‌టీఎంఎల్ ఫైలు, ఆ ఇమేజ్ 2 సేమ్ ఫోల్డర్‌లో ఉన్నాయి కాబట్టి డాట్ ఫార్వర్డ్ స్లాష్ అని ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఒక ఇమేజ్ ఇస్తున్నా 15.jpg అని. ఇప్పుడు నేనిక్కడ ప్లేస్ చేసినా, నాకు నార్మల్‌గా వస్తుంది. బై డిఫాల్ట్ ఏదైతే ఉంటుందో ఆప్షన్ అలా వస్తుంది. ఎందుకు రావట్లేదు అనంటే, ఇక్కడ మనం ఇచ్చే ఇమేజ్ యొక్క డైమెన్షన్స్ 32 పిక్సెల్స్ విడ్త్, 32 పిక్సెల్స్ హైట్ ఉండాలి. అప్పుడు మాత్రమే కర్సర్ యొక్క ఇమేజ్ అనేది వర్క్ అవుతుంది యూఆర్ఎల్. అలా ఉండేయి నేనిక్కడ 2 ఇమేజెస్ తీసుకున్నాను. సో, హ్యాండ్ 2 అనేది ఒక ఇమేజ్. ఇప్పుడు దీని మీదకి వెళ్ళినట్టయితే పిఎన్జీ. సో, ఇక్కడ నేను ప్ల్ ప్లేస్ చేయంగానే మనకి హ్యాండ్ సింబల్ అనేదొస్తుంది. ఇంతకుముందు ఇలా రాలే. ఇది మన కస్టమ్ ఇమేజ్ అనమాట. అదెక్కడొస్తుంది? ఈ పారాగ్రాఫ్‌కి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఓన్లీ మనం పారాగ్రాఫ్స్‌కే అది స్పెసిఫై చేసాం కాబట్టి ఆ సింబల్ రావాలి అని. అండ్ ఇక్కడ మనం ఈ ఇమేజ్ ఇచ్చి దాని తర్వాత ఆటో అనే ఆప్షన్ గూడా కామాతో సెపరేట్ చేసివ్వాలి. అప్పుడే వర్క్ అవుతుంది. సపోజ్ నేనిక్కడ ఈ ఆప్షన్ తీసేస్తున్నా. ఇక్కడ ఆటో కాకుండా ఇంకా
ఆటో స్క్రోల్ నాట్ అలౌడ్ ఇలా ఉంది. ఆటో అనేది మనం ప్రిఫర్ చేయాలి ఇక్కడ. అప్పుడే వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఆటో అనేది తీసేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ మనకు రావట్లే. ఆ ఇమేజ్ యొక్క విడ్త్, హైట్ 32 పిక్సెల్స్ ఉండాలి. అలా లేకపోయినా రాదు. ఇక్కడ ఈ ఆప్షన్ అనేది పెట్టకపోయినా రాదనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఫార్మ్‌లో ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా! దాంట్లో కర్సర్ అనేది బై డిఫాల్ట్ బ్లాక్ కలర్‌లో వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా! ఈ కర్సర్ ఏదైతే ఉందో అది బ్లాక్ కలర్‌లో వస్తుంది. మనం దాని యొక్క కలర్‌ని చేంజ్ చేయాలి అనంటే అప్పుడు ఏం చేయాలి అనంటే సో, ఇన్‌పుట్ ఫీల్డ్స్‌లోనే కదా మనం దాని యొక్క కలర్‌ని చేంజ్ చేసేది. ఇన్‌పుట్‌లో క్యారెట్ అనేది ఒకటుంటుంది. సో, క్యారెట్ కలర్. ఈ కలర్‌లో మనకి ఏది కావాలంటే అది ఇవ్వచ్చనమాట. నేను గ్రీన్ ఇస్తున్నా. లేకపోతే రెడ్ ఇస్తున్నా. రెడ్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి రెడ్ కలర్‌లో వస్తుంది. ఇంతకుముందు నార్మల్‌గా వచ్చింది. ఇప్పుడు మనం దాని యొక్క విడ్త్‌ని కూడా ఇంక్రీజ్ చేద్దాం. విడ్త్ అనేది చూద్దాం ఒకసారి. సో, ఆ ప్రాపర్టీ అయితే లేదు. క్యారెట్ ఓన్లీ కలర్ ఆప్షనే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఒక పారాగ్రాఫ్ తీసుకున్నట్టయితే మనకి బై డిఫాల్ట్ స్టార్టింగ్ సమ్ స్పేస్ వస్తుంది. అలా కాకుండా మనకి నచ్చినంత స్పేస్ కావాలి అని అనుకుంటే దానికి ఫస్ట్ లైన్‌లో ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఉంది కదా! మనకి పారాగ్రాఫ్ ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయిపోయింది బై డిఫాల్ట్. కానీ మనకి ఈ పారాగ్రాఫ్‌లో స్టార్టింగ్ లైన్‌లో మనకి సమ్ గ్యాప్ వచ్చి రావాలి అనంటే ఒక సీఎస్ఎస్ ప్రాపర్టీ ఉంది. అదేంటో చూద్దాం. సో, ఆ పారాగ్రాఫ్ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేద్దాం. పారాగ్రాఫ్ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసాం. టెక్స్ట్ ఇండెంట్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. దాన్ని యూజ్ చేసి మనకి ఆ ఫస్ట్ లైన్‌లో ఎంత గ్యాప్ రావాలో ఇవ్వాలి. సపోజ్ నేనిక్కడ 100 పిక్సెల్స్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంతకుముందు అక్కడ మనకి ఏం గ్యాప్ రాకుండా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక డివిజన్ తీసుకుంటున్నా. లేకపోతే ఇంకొక పారాగ్రాఫే తీసుకుంటున్నా. ఈ 2 ఇక్కడ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మనం ఫస్ట్ పారాగ్రాఫ్‌కి ఒక క్లాస్ ఇద్దాం. క్లాస్ ఇండెంట్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు ఆ ఇండెంట్ అనే స్టైల్‌ని ఓన్లీ ఇండెంట్ క్లాస్ ఉన్న దానికే ఇద్దాం. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఓన్లీ ఫస్ట్ పారాగ్రాఫ్‌కే మనకిక్కడ గ్యాప్ అనేది వచ్చింది. సో, అక్కడ మనం ఇండెంటేషన్ అంటే ఆ పారాగ్రాఫ్‌లో ఫస్ట్ లైన్‌లో ఉండే గ్యాప్ అన్నమాట. సో, ఇక్కడ నేను 500 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి 500 పిక్సెల్స్ గ్యాప్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి టెక్స్ట్ డైరెక్షన్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. అదేం చెప్తుందంటే, బై డిఫాల్ట్ మనకి టెక్స్ట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? లెఫ్ట్ టు రైట్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా రైట్ సైడ్‌కి మూవ్ అవుతుంది. దాన్ని మనం ఆర్‌టీఎల్ అని ఇస్తే రైట్ టు లెఫ్ట్ అనేది వస్తుందనమాట. సో, అది ఎలానో చూద్దాం. ఇక్కడ నేను ఇంత కంటెంట్ అనేది పెట్టట్లేదు. కొంచెం తీసేస్తున్నా. క్లియర్‌గా అర్థమవుతుంది. సో, లేకపోతే సింపుల్‌గా ఒక టెక్స్ట్ రాస్తున్నా. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని ఒక టెక్స్ట్ రాస్తున్నా. సో, ఇప్పుడు మనకి బై డిఫాల్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా రైట్ సైడ్‌కెళ్ళింది. ఇప్పుడది మనకి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్‌కి రావాలి అనంటే, ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో దాని దగ్గరే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. డిఐఆర్ అనే ఒక అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్‌లో మనం ఆర్‌టీఎల్ అని ఇస్తే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట కంటెంట్. సో, మనకి
ఈ పొజిషనింగ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి కాకుండా స్టార్టింగ్ రైట్ సైడ్ నుంచి వస్తుందనమాట. సో, అదే ఇక్కడ నేను ఇంకా సమ్ కంటెంట్ రాస్తే సో, ఇక్కడ మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా మూవ్ అవుతా వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా బ్యాక్‌కి వస్తా ఉంటుందనమాట. అండ్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజు ఒకవేళ లేకపోతే మనం దాని ప్లేస్‌లో ఇంకొక ఇమేజ్ అనేది రీప్లేస్ చేయాలి అని అనుకుంటే, సపోజ్ ఇక్కడ నేను ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్ ఎస్ఆర్‌సీలో ఒక ఇమేజ్ అనేది ప్లేస్ చేద్దాము. సో, ఇక్కడ నేను కాపీ ఇమేజ్‌ని ప్లేస్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నేను ఇమేజ్ ట్యాగ్‌కి విడ్త్ 400 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏదన్నా స్పెల్లింగ్ రాంగ్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది? ఈ విధంగా వస్తుంది. ఇలా కాకుండా ఒకవేళ ఆ ఇమేజ్ లేనప్పుడు మనకి వేరే ఇమేజ్‌తో రీప్లేస్ అవ్వాలి అనంటే, ఇక్కడ మనకి ఆన్ ఎర్రర్ అనే ఒక ఈవెంట్ ఉంటుంది. ఇది ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది అనంటే, ఆ ఇమేజ్ ఎస్ఆర్‌సీ అనేది అంటే ఎస్ఆర్‌సీ ఇచ్చిన ప్లేస్‌లో ఆ ఇమేజ్ అనేది లేకపోతే అప్పుడు మనకి ఈ ఆన్ ఎర్రర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఇలా జరిగినప్పుడు మనం ఏం చేయొచ్చనంటే, ఆ ఇమేజ్ ఎస్ఆర్‌సీ ప్రాపర్టీని ఇక్కడ మార్చొచ్చు. దిస్ డాట్ ఎస్ఆర్‌సీ అంటే ఈ ఇమేజ్ ట్యాగ్ యొక్క ఎస్ఆర్‌సీ అట్రిబ్యూట్. సో, ఈ ప్లేస్‌లో మనకి నచ్చింది ప్లేస్ చేయొచ్చు. నేను ఇక్కడ నాట్ ఫౌండ్ అనే ఒక ఇమేజ్‌ని తీసుకున్నాను. ఆ ఇమేజ్‌ని ప్లేస్ చేస్తున్నా. సో, ఇక్కడ పీఎన్‌జీ ఆ ఇమేజ్. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇమేజ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎప్పుడు నేను ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను కాబట్టి అంటే ఇమేజ్ పాత్ కరెక్ట్‌గా ఇస్తే కరెక్ట్ డిస్‌ప్లే అయిపోతుంది. ఒకవేళ అక్కడ మనకి ఇమేజ్ లేకపోతే మనం పాస్ చేసిన లొకేషన్‌లో అప్పుడు ఇమేజ్ నాట్ ఫౌండ్ అని ఒక ఇమేజ్ తీసుకున్నాను. దాన్ని ప్లేస్ చేశాను. సో, ఇది యూజ్‌ఫుల్ టిప్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.